మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. జూలై నుంచి డిసెంబర్ వరకు శతభిష నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది, వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? అండ్ చాలా మంది కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు కనుక మనం మాట్లాడుకుంటే గృహం కొనుక్కోవాలను, లేదంటే సంతాన పరంగా ఎలా ఉంటుంది, దీనికి మేము ట్రై చేయొచ్చా అని రకరకాల డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. శతభిష నక్షత్రము రాహుకి సంబంధించేటువంటి నక్షత్రము. అదే విధంగా ఇది కుంభరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. ఈ శతభిష నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప యోగము, అదే విధంగా గొప్ప శాపము ఏదైనా ఉంది అంటే, జీవితంలో వీళ్ళు సరైనటువంటి గైడెన్స్ తీసుకుని వెళ్తే, అంటే నార్మల్ గా ఉండేటువంటి దానికన్నా ఒక స్పెషల్ పర్సనాలిటీస్ గా, ఒక గొప్ప గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా పైకి ఎదుగుతారండి. లేకపోతే జీవితంలో వ్యసనాలు, జూదము, అలవాట్లు, ఈ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళే అవకాశములు, క్రైమ్ కేసులు, ఆరోగ్య సమస్యలు, ఈ రకంగా వెళ్ళేటువంటి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. అయితే శతభిష నక్షత్రానికి అధిపతి రాహు. సో మేజర్ గా వీళ్ళ యొక్క చార్ట్ అనేటువంటిది ఒకసారి మనం చూస్తే అండి, ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీళ్ళకి శని అవ్వడము. అంటే జనరల్ గానే వీళ్ళు పుట్టడం ఒక భాగ్యవంతులుగా అని చెప్పచ్చు, అంటే లక్కీ పీపుల్ అని చెప్పచ్చు. ఏదైనా ఒక టాలెంట్ తో కానీ, లేకపోతే మంచి విద్య అనేటువంటిది వీళ్ళకు ఉండడం, తర్వాత గొప్ప గొప్ప ఆశలతో, ఆశయాలతో పుట్టడం, ఇలాంటివన్నీ కూడా శతభిష నక్షత్రంలోనే ఎక్కువగా చూస్తుంటాం. ఎలాంటివి వీళ్ళకి బాగుంటాయి అంటే, జనరల్ గానే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ గా, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఏఐ కానీ, లేకపోతే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో కానీ, దేంట్లోనైనా సరే చాలా బాగా వర్చువల్ రియాలిటీ వీటికి సంబంధించినవి కానీ, పైలట్స్ గా, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ గా, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే జుడిషియరీ డిపార్ట్మెంట్ అండి, లా అంటే జడ్జెస్ గా కానీ, లాయర్స్ గా కానీ, న్యాయ నిర్ణేతలుగా, ధర్మం వైపు నిలబడేటువంటి వాళ్ళగా, లేకపోతే పెద్ద పెద్ద ట్రస్ట్లు ఓపెన్ చేయడం, ఓల్డ్ ఏజ్ హోమ్ సేవ చేయడము, బికాజ్ శని కాబట్టి అండి. ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అనేటువంటిది వీళ్ళకి కనబడుతుంది. ఎప్పుడు అంటే వీళ్ళ పర్సనల్ చార్ట్ బాగున్నప్పుడు. ఎప్పుడైతే వాళ్ళ జాతకంలో కాలసర్ప దోషం కానీ, కర్మస్థాన దోషం కానీ, దశాంశ పాడవడం కానీ, ఇలాంటివి ఏమైనా కనబడితే 100% చాలా ఇబ్బందులు పడతారు. ఎలాంటి ఇబ్బందులు పడతారు అంటే స్మగ్లింగ్స్ కానీ, అంటే చెప్తూ ఉన్నాను, శతభిష నక్షత్రం వాళ్ళకు అందరూ అని కాదు, పర్సనల్ చార్ట్ బాగాలేని వాళ్ళు, స్మగ్లింగ్స్ కానీ, గ్యాంబ్లింగ్స్ కానీ, ఈ తర్వాత జోదము కానీ, లేకపోతే డ్రగ్స్ కానీ, వీటికి సంబంధించిన డీలింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండడం. అండ్ కొంతమంది ఎప్పుడైతే, అంటే మనం ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటూ వెళ్దామండి. ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీళ్ళకి శని అవ్వడము అంటే, జీవితంలో వీళ్ళకి ఎవరి మీద ఆధారపడడం అనేటువంటిది ఇష్టం ఉండదు. అది విమెన్ అయినా మెన్ అయినా, పెళ్ళైన తర్వాత కూడా నేను జాబ్ చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, లేకపోతే ఏదైనా సాధించాలి. చాలా మంది ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి సివిల్స్ ప్రిపేర్ అవడం, సర్వీస్ సెక్టార్ లో వాళ్ళకి సేవ చేయాలి దేశానికి, ఇలాంటి కోరికలు, ఆశయాలు ఉంటాయి. సో అది ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, ఏదైనా పర్వాలని ఆశయం నగ్గాలి అనేటువంటి ఆలోచన చాలా ఎక్కువ ఉంటుంది. ద ఒరిజినల్ సెకండ్ లార్డ్ వీళ్ళకి మీనం అవ్వడం అంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది, వీళ్ళ నిజమైనటువంటి విద్య ఏంటంటే పురాణాలు, స్పిరిచువల్ బుక్స్ ఎక్కువగా చదవడం, వేద జ్ఞానాన్ని కానీ, వైరాగ్యాన్ని, డిటాచ్మెంట్ ని చాలా తొందరగా ఏజ్ లోనే చూడడం, వేదాంతం మాట్లాడడం, ఫిలాసఫీస్ చిన్నప్పటి నుంచి చెప్పడం, ఆ ఫిలాసఫికల్ బుక్స్ అనేటువంటి చిన్నప్పటి నుంచి చదవడం, లేకపోతే 10 మందికి ఇలాంటి ప్రవచనాలు కానీ ఏదైనా చెప్పడం, ఇలాంటి నాలెడ్జ్ అనేటువంటిది చాలా బాగుంటుందండి. అంటే 10 మందికి చెప్పేవాళ్ళు అవుతారు, చెప్పించుకునే వాళ్ళకన్నా. అయితే ద ఒరిజినల్ థర్డ్ అండ్ 10th లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడం, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, లా, తర్వాత ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్, మంచి మంచి ఫోటోగ్రాఫర్స్ గా, లేకపోతే ఈ ఎడిటింగ్ ఫీల్డ్ లో, సినిమా రంగంలో అయితే ఎడిటింగ్ ఫీల్డ్ లో ఎస్పెషల్లీ ఎవరు అంటే మొదటి పాదం వాళ్ళు ఎడిటింగ్ ఫీల్డ్ లో కానీ, అంటే గొప్ప గొప్పగా ఏదైనా ఒకళ్ళు సాధించలేనిది సాధించేటువంటి తత్వంగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. అయితే 4th అండ్ 9th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవ్వడము, జీవితంలో వీళ్ళకి ప్రేమ, వాత్సల్యము ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఫ్రెండ్షిప్స్ కానీ వాటికి ఎక్కువగా విలువ ఇవ్వడం. సో ఇలాంటివన్నీ చాలా బాండింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉండడం, అంటే ప్యూర్ లవ్ అనమాట, ప్యూర్ హార్ట్ నుంచి వచ్చేటువంటి లవ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 5th అండ్ 8th లార్డ్ వీళ్ళకి బుధుడు అవ్వడం, అంటే సంతానం విషయంలో ఆలస్యం అవ్వడం, ఆలస్య సంతానం అనేటువంటి కలిగే అవకాశములు ఉంటాయి. అయితే 1వ పాదం మనం తీసుకుంటే, 1వ పాదం వాళ్ళని విశ్లేషణ చేస్తే వీళ్ళకి ధనుస్సు నవాంశ అనేటువంటిది వీళ్ళకి ఉంటుందండి. అంటే ఉన్నదంతా కూడా దాన ధర్మాలు చేయడానికి, లేకపోతే ఎవరికైనా సహాయ సహకారములు చేయడానికి సంపాదించిందంతా పెట్టుకుంటూ ఉంటారు. అంటే
ఒక మంచి వ్యక్తిగా జీవితంలో నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఒక శాపము ఏమిటి అంటే 55 సంవత్సరాలు లోపు, అంటే 53, 52, 51 ఆ ప్రాంతంలో కానీ 55 దాటిన తర్వాత కానీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఒకటి వస్తుంది. 100% 1, 2, 3, 4 పాదం వాళ్ళకి నలుగురికి అండి. అంటే జాగ్రత్త కోసం చెబుతున్నాను. నిజానికి మీ పర్సనల్ చార్ట్ లో 6th హౌస్ కానీ, లేకపోతే 1st హౌస్ కానీ, 12th హౌస్ కానీ, ఎలాంటి నీచ గ్రహములు కానీ, దుష్టగ్రహములు కానీ లేకుండా ఉంటే చాలా మెరుగైనటువంటి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఆరోగ్యం పట్ల ఎలాంటి ఆరోగ్యం విషయాల్లో కిడ్నీ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, ఈ మూడిటి విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా శతభిష నక్షత్రం వాళ్ళు ఉండాలి. అదే విధంగా మేజర్ గా ఏమిటి అంటే 1వ పాదం విశ్లేషణ చేస్తున్నాం కాబట్టి గురు అంటే ధనస్సు నవాంశ అనేటువంటిది ఉంటుంది. విపరీతంగా డబ్బు సంపాదించే యోగం ఉంటుందండి. అదే విధంగా దాన ధర్మాలు, పుణ్యక్షేత్రాలకి దానంగా ఇవ్వడం, ఆ ట్రస్టులకి చారిటీగా ఇవ్వడం, లేకపోతే 10 మందికి అన్నదానం చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. స్పిరిచువల్ నాలెడ్జ్ అండి. అంటే కొంతమంది ఏంటి అంటే మతానికి వ్యతిరేకము అంటుంటాం మన వాడుకలో పదం. అంటే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళి కష్టపడి సంపాదించి ఎదిగి 10 మందికి దాన ధర్మాలు, అంటే వాళ్ళకంటూ ఒక తత్వం, సిద్ధాంతాలు ఉంటాయి, గైడ్ లైన్స్. సో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళడం, ఇలాంటి జీవితం ఉంటుందన్నమాట. అయితే ఒరిజినల్ అదే వీళ్ళకి మేజర్ గా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి, కొలెస్ట్రాల్ సంబంధించినవి, డయాబెటీస్ సంబంధించినవి, హార్ట్ కి సంబంధించినవి జాగ్రత్తగా ఉండాలి. 2వ పాదం వాళ్ళకి మకర నవాంశ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళ జీవితంలో కష్టము, కష్టం అంటే కష్టపడడం, భగవత్ సేవ, లేకపోతే సమాజ సేవ, లేకపోతే నమ్మినటువంటి గురువుకి సేవ, మాట ఇచ్చినటువంటి సంస్థకి సేవ, పనిచేసే చోట సేవ, ఇలా అన్ని కూడా సేవ, కష్టము ఇవే ఉంటాయి. గుర్తింపు ఆశించరు, ఫలితాలు ఆశించరు, తర్వాత మంచితనాన్ని ఆశించరు, ఏది ఆశించరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఒక జెంటిల్ మ్యాన్ అని చెప్పొచ్చు, మనము స్థితప్రజ్ఞుడు అని చెప్పొచ్చు ఈ శతభిష నక్షత్రం వాళ్ళు. కానీ వీళ్ళకి జీవితంలో వ్యసనము అనేటువంటిది అలవాటు ఏంటంటే అధోగతి పాలవుతారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. శతభిష నక్షత్రం వాళ్ళకి బ్లంట్ గా ఇది చెప్పచ్చు. అయితే వీళ్ళకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి అంటే కొద్దిగా పెద్దవండి. అంటే ఎలా అంటే 55 దాటిన తర్వాత ఆరోగ్యం విషయంలో అంటే జాగ్రత్త కోసం చెబుతూ ఉన్నాను. చాలా ఉన్నాయి, పర్సనల్ చార్ట్ బట్టి చూసుకోండి. డయాబెటీస్ విషయంలో ఒకటి, తర్వాత ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ఒకటి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల విషయంలో కూడా చాలా జాగ్రత్త పడండి. అయితే 3వ పాదం వాళ్ళకి కుంభ నవాంశ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి 30 సంవత్సరాల దాకా జీవితంలో కష్టం ఉన్నా 30 సంవత్సరాల తర్వాత రియల్ ఎస్టేట్ లో మంచి అద్భుతమైన ఎదుగుదల, పట్టిందల్లా బంగారం అవడం, తర్వాత ఆరోగ్య సమస్యలు తగ్గడం, అన్ని కలిసి రావడం, 30 to 50 ఏజ్ వచ్చేంత వరకు ఎక్స్ట్రాడినరీగా వీళ్ళకి ముందుకు సాగిపోతుందని చెప్పొచ్చండి. అయితే వీళ్ళకి ఇంటర్నేషనల్ ఈ అఫైర్స్ అనేటువంటివి, ఎలా అంటే పరిచయాలు అనేటువంటివి, ఆ పొలిటికల్ కెరీర్, ఎలా అంటే పొలిటికల్ కెరీర్ వీళ్ళకి శతభిష నక్షత్రం వెనకాలను కింగ్ మేకర్స్ గా నడిపిస్తూ ఉంటారు అనమాట. అలాంటి పొలిటికల్ కెరీర్ అనేటువంటిది వీళ్ళకి ఉండే అవకాశం ఉంటుందండి. అది 2వ పాదం వాళ్ళకైతే కష్టం ఉంటుంది, గుర్తింపు ఉండదు. 3వ పాదం వాళ్ళకి కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. అయితే 4వ పాదంలోకి వెళ్తే కనుక వీళ్ళకి మీన నవాంశ, అంటే వీళ్ళు జనరల్ గానే యోగులుగా, సిద్ధులుగా, లేకపోతే మంత్రానుష్ఠానం చేసేటువంటి వాళ్ళగా, భగవత్ సేవ కోసం జీవితాన్ని అర్పించినటువంటి వాళ్ళగా, ఒక రకంగా ఒక వైరాగ్యంతో జీవించడం, మోక్షం కోసం ట్రై చేయడం, లేకపోతే నిజమైన భగవత్ తత్వాన్ని, జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటపడడం, డబ్బు సంపాదిస్తారు. జీవితంలో సక్సెస్ అనేటువంటిది అన్నీ ఉంటాయి. జీవితంలో ఒక్కసారిగా జ్ఞానోదయం అవ్వడం కానీ, లేకపోతే టర్నింగ్ పాయింట్ జీవితంలో ఈ స్పిరిచువల్ మార్గం వైపు వెళ్ళే అవకాశములు ఎక్కువ ఉంటాయి. అయితే మేజర్ గా శతభిష నక్షత్రం వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది ఆరోగ్యం అండి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తప్పకుండా తీసుకోవాలి. ఆ తరువాత జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే సమాజం ఈ విషయాల్లో శని కాబట్టి ఏదో ఒక విషయంలో వీళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళకి తగాదాలు, గొడవలు అనేటువంటి ఉచితంగా వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా జాగ్రత్త పడండి. అయితే మేజర్ గా జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళ యొక్క పరిస్థితి అనేటువంటి చూస్తే అద్భుతమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేదనుకుంటే ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నా, అద్భుతమైనటువంటి అన్ని చక్కదిద్దుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే లాంగ్ ట్రావెల్స్, పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడం, విదేశీ యోగాలు అనుకూలించడం అన్ని కూడా చాలా బాగున్నాయండి. అయితే ఫైనాన్షియల్ గా అక్టోబర్ తర్వాత మళ్ళీ ఇబ్బందులు ఉంటాయండి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాడు శని నడుస్తుంది. అక్టోబర్ దాకా గురుడు కాపాడిన, అక్టోబర్ తర్వాత నుంచి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి, రుణ బాధలు అనేటువంటివి,
పెద్దవాళ్ళు అయితే, వృద్ధులైతే మోకాళ్ళ సమస్యలు, కీళ్ల వాతము, ఎర్థరైటిస్ వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపము అనేటువంటిది తగ్గించుకోండి. తర్వాత మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు అతి మంచితనంతో ఉండి మిమ్మల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచే అవకాశములు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ప్రతినిత్యము శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రము అని చెప్పబడినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఏ పని చేసినా విజయవంతంగా పూర్తవుతుంది. తర్వాత ఎలాంటి పనుల్లోనైనా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ ఈ సంవత్సరం అంతా కూడా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయండి. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా దీని గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకొని వాళ్ళ యొక్క ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కే కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటివండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా యూనిక్ గా ఉంటుంది. దాని ద్వారా మనం మన జీవితంలో జరిగేటువంటి కష్టాలకి కారణం ఏమిటి, రాబోయేటువంటి ఆరోగ్య సమస్యలు ఏ సమయంలో రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి, లేకపోతే ఎలాంటివి రాబోతున్నాయి, దాన్ని మనం ఎలా నివారణ చేసుకోవచ్చు, జాగ్రత్త పడచ్చు. కొంతమందికి లేట్ మ్యారేజ్ అనేటువంటిది అవుతూ ఉంటుందండి. ఎక్కువగా శ్రవణ నక్షత్రం వాళ్ళు మెరిటల్ లైఫ్ లో ఇష్యూస్ వల్లనే అప్రోచ్ అవుతూ ఉంటారు, లేదా PCOD సమస్యల వల్ల సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీ గోచారాన్ని, పర్సనల్ చార్ట్ ని సమన్వయం చేస్తూ మీ యొక్క పర్సనల్ చార్ట్ లో ఏవైతే దోషాలు ఉన్నాయో వాటిని క్లియర్ చేసి తప్పకుండా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.